ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణ ఉంటుంది. అయితే ఇప్పటికే దాదాపు 40 మంది అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు వేశారు. రేపు ఉపసంహరణ ఎంతమంది చేసుకుంటారు అనేటువంటి అంశం కూడా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు బరిలో ఉన్నారు. ఈయన 5వసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రచారం కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కొనసాగుతుంది. మొత్తం 3,45,000 మంది ఓటర్లు ఉన్నారు. 33 నియోజకవర్గాలు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిధిలోకి వస్తాయి. ఈ మొత్తానికి సంబంధించినటువంటి 33 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రచారం దాదాపుగా కొలిక్కి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. అభ్యర్థులను అంటే ఈ ఓటర్లను చేర్చుకునే క్రమంలో కూడా ఎవరి పందా వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గడిచినటువంటి 6 నెలల కాలం క్రితం నుంచి కూడా ఓటర్లుగా నమోదు చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి సీనియర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఇప్పటికే 5 సార్లు పోటీ చేస్తున్నారు. 5వసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థుల మధ్య ఖచ్చితంగా పోటీ జరుగుతున్నటువంటి అంశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే రేపు ఇప్పటికే 40 మంది అభ్యర్థుల వరకు నామినేషన్లు వేసి ఉన్న పరిస్థితుల్లో ఈ ఓటింగ్ అనేది చీలకుండా ఉండటం కోసం వీలైనంత వరకు అభ్యర్థులను అంటే నామినేషన్లు ఉపసంహరించేటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా సాగుతుంది. అది ఏ మేర సాగుతుంది అనేటువంటి అంశం కూడా మనం ప్రధానంగా చూడాలి. ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఓట్లు చీలిపోతాయి. అది ఏ పార్టీకైనా నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది, ఏ అభ్యర్థికైనా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో నామినేషన్లు ఇప్పుడు డమ్మీ అభ్యర్థులు కొంతమంది వేస్తారు, అదేవిధంగా ఇండిపెండెంట్లు కొంతమంది వేస్తారు. కాబట్టి నామినేషన్లు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఎంతమంది అభ్యర్థులు ఉంటారో వాళ్ళని ఎంతమంది ఉపసంహరణ చేసుకుంటారో దానిని బట్టి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి గెలుపు ఓటములు కూడా ఉంటాయనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించి సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉండటంతో ఆ పార్టీ నాయకులు చాలా వేగంగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పీడీఎఫ్ కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ పోటీలో ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బలంగా పనిచేస్తారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరు విజయం సాధిస్తారనేటువంటి ఉత్కంఠత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.